ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు కోమటిరెడ్డి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా తెలంగాణలోని ఒక్క థియేటర్లో కూడా ఆయన సినిమా విడుదల కాదు అని స్పష్టం చేశారు. ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలు పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతున్నామన్నారు పొన్నా. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గొంతెత్తిన సమయంలో మీ సహకారం ఉండాలి. మీరే ప్రభుత్వంతో చర్చించి తెలంగాణ పెండింగ్ సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ప్రభావిత అంశాలు, కేంద్రం నుండి రావాల్సిన అనేక వాటాలకు సంబంధించి వివక్షపూరితంగా తెలంగాణ ఎదుర్కొంటుంది. తెలంగాణకు న్యాయం చేయాలి. కేంద్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంట్ సభ్యులను కోరుతున్నా. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయన్నారు పొన్నా. సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తిన వారికి సహకరించి ప్రశ్న అడిగే సందర్భంలోనో, ఒత్తిడి తెచ్చే సందర్భంలో మీ పరోక్ష సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం. లేదా మీరే ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అటు తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయం లోపల తెలంగాణ వివక్షపూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంటు సభ్యులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కూడా పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అందులో భాగంగానే 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి గాంధీ కుటుంబాన్ని బ్లేమ్ చేసేటువంటి కుట్రతోటి రాజకీయంగా అత్యున్నతమైన అధికారాలను. మేడ్చల్ మల్కాజ్గిరి జవహర్ నగర్ డంప్ యార్డ్ను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఒకనాడు జనాలు లేనప్పుడు డంపింగ్ యార్డ్ జవహర్ నగర్లో ఏర్పాటు చేశారు. అప్పుడు 300 టన్నుల చెత్త వేస్తే ఇప్పుడు అది 10,000 మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలిపారు ఈటెల. జనావాసాల మధ్య డంపింగ్ యార్డు కొనసాగించడం దుర్మార్గమన్నారు. బీజేపీ కొట్లాడడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేస్తే అప్పటి ప్రభుత్వం 2017లో నగరం 4 మూలలా చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ చేయలేదు. 2021, 22, 25 3 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. చెత్త లారీలు కప్పు లేకుండా తిరగడం వల్ల ప్రజల మీద చెత్త పడుతుంది. ఇక్కడ నివసించే లక్షల మంది ప్రజలు ఇళ్లల్లో, ఫ్యాక్టరీలో పనిచేసి బ్రతికే కడు పేద ప్రజలు. వారు కష్టపడి సంపాదించే ప్రతి పైసా హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. వాసనతో శ్వాసకోశ వ్యాధులు, కలుషిత నీటితో అనేక జబ్బులు వస్తున్నాయి. చివరికి పిల్లలు కూడా పుట్టడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇదేమీ పట్టించుకోకుండా పేద ప్రజల రక్తం తాగుతుంది ప్రభుత్వమని, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని తెలిపారు. ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు. అయ్యా మేము చచ్చిపోతా ఉన్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం, అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి, మేము ఆ పైసో ఈ పైసో
కూడబెట్టుకుంటే దవాఖాన్ల పాలవుతున్నాయి, మా పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు. ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించింది, ఉద్యమాలు చేసింది. 2017లో ఆనాటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు, జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది, షిఫ్ట్ చేయమని చెప్పింది. కానీ నిమ్మకు నేను ఎత్తినట్టుగా వివరించింది. ఆనాటి ప్రభుత్వం అఫిడవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్ధాలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది. ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ల మీదకి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవడం కాదు, మా ప్రాణాలు పోతా ఉన్నాయి, యాక్సిడెంటాల్లో కూడా పదుల సంఖ్యలో చచ్చిపోతా ఉన్నారు, అయ్యా దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొరబెట్టుకున్నారు. గాంధీ భవన్ టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సీఎం జిల్లాల పర్యటన ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయా కానీ టీపీసీసీ అయ్యే అవకాశం వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. నిష్ఠాతులైన ఏఐసీసీ అబ్జర్వర్లతో డీసీసీల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఇవాళ ఇంతమంది ఎస్సీలకు అవకాశం, ఇంతమంది బీసీలకు అవకాశం, ఇంతమంది ట్రైబ్స్కి అవకాశం, యూత్ కాంగ్రెస్లో పనిచేస్తున్న అవకాశం వచ్చింది అంటే నిజంగా కూడా అగ్రవర్ణంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి మేడం గారు అనుక్షణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ తప్పిస్తున్నారు కాబట్టి ఇలా ఈ అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఏఎస్తో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పినారు, వీలైనంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి అవకాశం ఇవ్వాల్సింది. అంతే తప్పే ఫలానా పేరు అని ఎవరైనా చెప్పలేదు, చెప్పే అవకాశం రాలేదు. ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి కుల సర్వే జరిగింది. అల్విన్ కాలనీ డివిజన్లో ఎల్లమ్మ చెరువు వద్ద ఉంటున్న కొందరు వ్యక్తులు గోవులను అమ్ముకుంటున్నారు అని సమాచారం రావడంతో కుకట్పల్లి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు స్వయంగా పరిశీలించారు. 2 రోజుల క్రితం బీజేపీ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు వంశీరెడ్డి నేతృత్వంలో అక్కడికి వెళ్లి పరిశీలిస్తే 48 ఆవులు ఉండగా ఇప్పుడు 33 ఆవులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పెద్ద మాఫియాగా మారి ఆవులను కలయబారాలకు పంపిస్తున్నారు అని అన్నారు. ప్రతిరోజు మధ్యరాత్రి వేళ వాహనాలలో ఆవులను తరలిస్తూ ఎవరైనా అడ్డుకుంటే గృహప్రవేశానికి తీసుకెళ్తున్నామని అబద్ధాలు చెప్పి సొమ్ము చేసుకుని ఇక్కడ ఉంటున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు. ఇక్కడ ఉన్న ఆవులను వెంటనే గోశాలకు తీసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. దానికి ఫీడింగ్ కూడా చేసేవారు. ఒక రమమ్మ అని దేవేందర్ అని వాళ్ళు దంపతులు దగ్గర 70-80 ఆవులకు రోజు ఫీడ్ చేసి నెలకు 1,50,000 దాకా ఖర్చు అయ్యేది. ఆవులను తల్లిలాగా చూసుకొని పూజించేవాళ్ళు వాళ్ళు. అట్లాంటి 70-80 ఆవులు ఒక్కసారి మాయమైపోయి 5కి వచ్చినాయి. సడన్గా వాళ్ళకు రమమ్మకు డౌట్ వచ్చేసి ఎక్కడ పోతున్నాయి ఏంది అనేది తిరుగుకుంటూ వస్తే ఒక్క ఆవు దొరికింది. ఇక్కడ ఇది ప్లేస్లో దొరికింది. ఇది ఏంది అని చూసి మళ్ళీ మాకు సమాచారం ఇస్తే నేను డాక్టర్ వంశీ బీజేపీ వివేకానంద ప్రెసిడెంట్ అతనికి చెప్పిన, ప్రవీణ్ అతను వీళ్ళు గోపి వినోద్ వీళ్ళందరూ కలిసి వాళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు తిరగబడుతున్నారు. మీరు ఎవరు చెప్పారు, మీకు ఎవరు రమ్మన్నారు లోపలికి అంటే ఇక కొట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అప్పుడు ఈ ప్రవీణ్ వాళ్ళు ఈ పక్కనే ఉంటారు కానీ ఇప్పటివరకు చూడలేదు. లోపల డెన్ లాగా ఉంది, పెద్ద డెన్ లాగా. సుమారు 48 ఆవులు ఉన్నాయి. వాటికి నీళ్లు లేవు, తిండి లేదు, ఎండకు ఎండుతున్నాయి, వానకు దడుస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఎట్లా ఆవులను పెంచుతారు? వీళ్ళ దగ్గర ఏం ఆధారం ఉన్నది పెంచడానికి? వాళ్ళు ఏదో అడక తినడానికి వచ్చినామని అంటున్నారు ఎల్లారెడ్డి నుంచి. కానీ అసలు సంగతి ఏంటంటే పెద్ద మాఫియా వీళ్ళ వెనకాల. పవన్ కళ్యాణ్ ఇది సినిమా కాదు, 2.5 గంటల సినిమా కాదు, స్క్రిప్ట్ చదివి పోవడానికి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం అన్నదాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. మీరు గెలిచిన తర్వాత కోనసీమకు దిష్టి తగిలిందన్నారు చామల కిరణ్. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కు ఉండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడాన్ని చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్గా
ఒక స్క్రిప్ట్ను చదివే విధంగా మాట్లాడిరు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేసిరు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజల్ని తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లో సామీర్పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూలంగా పరిష్కారం చూపించడం వంటి అంశాలను మినిస్ట్రీ ఆఫ్ హోమ్స్ అఫైర్స్ పరిగణలోనికి తీసుకుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో సైదాబాద్ పోలీస్ కమిషనరేట్కు చెందిన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన 7వ ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, శ్రీనాథ్, షామీర్పేట్ ఇన్స్పెక్టర్ పేట్ బషీరాబాద్, ఏసీపీ బాలగంగిరెడ్డి, షామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్తో పాటు సిబ్బందిని అభినందించారు. వేణుగోపాల్ రెడ్డి దేశవ్యాప్తంగా 7వ స్థానంలో వచ్చిన పోలీస్ స్టేషన్కు, షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో వచ్చిన పోలీస్ స్టేషన్కు గర్వకారణం. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుని ఏ కేసులున్నా ఇమ్మీడియట్లీ వాళ్ళు పరిష్కరిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చాలా శుభ్రంగా ఉంటుంది పోలీస్ స్టేషన్. మా పోలీస్ స్టేషన్ ఈ అవార్డు రావడం గర్వంగా ఉంది మాకు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపు నుంచి ప్రకటించినటువంటి దేశంలోని 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానంలో నిలవడం, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం మాతో పాటు మా సిబ్బందికి అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి కృషి చేసినటువంటి మా టీం అందరికీ, తర్వాత మాకు సహకారాన్ని అందించినటువంటి మా సీనియర్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులందరికీ కూడా మమ్మల్ని వెన్నుండి నడిపించి ప్రోత్సహించి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు, ఇంతటి చక్కటి రిజల్ట్ వచ్చేందుకు గైడ్ చేసినటువంటి ప్రతి అధికారికి కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ గుర్తింపు అనేటువంటిది మా లోపలటువంటి బాధ్యతను మరింతగా పెంచి ఉత్తమమైనటువంటి సేవలను అందించేందుకు కృషి చేసేందుకు దోహదం చేస్తుంది. దీన్ని మేమందరం కూడా బాధ్యతగా భావించి ఇంకా కూడా మా లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరుచుకొని మంచి సేవలను అందిస్తామని చెప్పి. ఈ నెల 7న ఉస్తాద్ జాకిర్ హుస్సేన్కు నివాళిగా మాదాపూర్లోని శిల్పకళా వేదికపై సితార్లో సిద్ధహస్తుడైన నీలాద్రి కుమార్ సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. ముంబైలోని NMACCలో తన తొలి ప్రదర్శన ఇచ్చిన ఆయన ప్రస్తుతం RNH ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. బేగంపేటలోని పర్యాటక భవనంలో RNH ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు రేష్మా నవాజ్ హుస్సేన్, డైరెక్టర్ ముఖేష్ అగర్వాల్ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. పలువురు కళాకారులు ఇందులో పాల్గొని అలరిస్తారని తెలిపారు. నా పేరు ముఖేష్ అగర్వాల్. I am from RNH Events and she is Reshma Nawaz Hussain. We are partners to this company. We are coming up with this beautiful show by the name India Dreams, which is happening on 7th of December in Shilpakala Vedika at 6:30 onwards. And the tickets are available at Book My Show. Please, everybody, come and enjoy the show. The ticket ranging from 6,000 to 1,400 rupees. So you would love the experience of Ustad Zakir Hussain Saab and Niladri Jugalbandi also in that. With Niladri Kumar, it's a concept that has been curated by Niladri ji himself, and it's a journey of Indian music from the root to infinite melodies, as the show says. It says India Dream, Niladri Kumar, one root, infinite melodies. Root is the same, the ragas from where it comes from, but how that music can take it to the entire world is what you will experience. And another feature of this event is, as you know, that we lost our dear maestro Ustad Zakir Hussain last year.
ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజల భూములు కబ్జా చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సామీర్పేట పోలీసులను బాధితులు సుందరమ్మ ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం అంతాయిపల్లి బిట్స్ కాలనీలో గత కొద్ది రోజులుగా నకిలీ పత్రాల ముఠా హల్చల్ చేస్తున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు ప్రభుత్వం భూమిలో 80 గజాల స్థలం కేటాయించి పట్టాలు అందజేశారు. పట్టాలు అందినా నిరుపేదలు అట్టి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో నిర్మాణం చేసుకోలేదు. ఇటీవల భూముల ధర పెరగడంతో అట్టి స్థలాలలో ఇల్లు లేకపోవడంతో నకిలీ పట్టా పేపర్లపై ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అసలైన లబ్ధిదారులు వెళ్లి ప్రశ్నించడంతో వారిని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని షామీర్పేట పోలీసులకు ఆశ్రయించారు బాధితులు. 4 సంవత్సరాల కిందట సులోచన దగ్గర 996 నెంబర్ ప్లాట్ నెంబర్ కొనిన తర్వాత మా నాన్న ఎక్స్పైర్ అయ్యాడు. మేము కట్టలేక పరిస్థితి, అప్పులతో బాధపడుతున్నప్పుడు ఇప్పుడు కట్టుకున్నామని పోతే మా 992 ప్లాట్ నెంబర్ తెచ్చి 996లో పెట్టి మహేష్ నెక్స్ట్ అనిల్ రెడ్డి మహేష్ ఇద్దరు కలిసి మా ప్లాట్ నెంబర్లు మాకు కాకుండా చేస్తున్నారు సార్. మీరే మాకు ఎట్లా న్యాయం చేయాలిగా కోరుతున్నాము. ఎవరి దగ్గర కొన్నారు మీద ల్యాండ్? మేము సులోచన దగ్గర కొన్నాం సార్. ఆమెకి ఎన్ని సంవత్సరాల కింద? ఆమె 30 సంవత్సరాల కింద వచ్చింది సార్. 26 సంవత్సరాల కింద వచ్చింది సార్. 24 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము కొన్ని 4 సంవత్సరాలు అవుతుంది సార్. అక్కడ ల్యాండ్ మీదకి వెళ్తే ఎవరు బెదిరిస్తున్నారు? ల్యాండ్ మీదకి వెళ్తే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. మీరు ల్యాండ్ రాయేసినా ఏమేసినా మీకు ఉన్న ప్లాట్లను రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు సార్. ఎవరు వాళ్ళు? అనిల్ రెడ్డి మెయిన్ సార్. అనిల్ రెడ్డి ఎక్కువ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు సార్. ఇంకా అనిల్ రెడ్డి ఇంకా మాది అంతర సారాలు అనిల్ రెడ్డి పటేల్ ఉన్న పోరాడు